భాగ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. నిజంగా ప్రతిరోజు కూడా మనం ఎదురు చూసే భాగంలో గురుగారు ఏం చెప్తారు, ఎటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీ చెప్తారు, ఎటువంటి లైవ్ ఇన్సిడెంట్ జరిగిన విషయాలు చెప్తారు, ఇట్లాంటి వాటి కోసం నేనైతే ఎదురు చూస్తూ ఉంటాను. మరి మీరందరూ కూడా ఎదురు చూస్తారు. అలాగే ఎన్నో విషయాలు నేర్చుకున్నారని నాకు తెలుసు. మరి ఈ రోజు కూడా ఎటువంటి ఇన్స్పిరేషన్ స్టోరీ తీసుకొచ్చారో గురుగారి మాటలోనే తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం చెప్పుకుందాం గురుగారు ఈరోజు? చిన్న కథ, చాలా చిన్న కథ. ఓకే. గౌతమ బుద్ధుడు తన శిష్యులతో వెళుతున్నాడు. ఆయన అంతే, ఎక్కడ ఆగే పని లేదు. ఎక్కడ సాయంత్రం అయితే అక్కడ సేద తీరడం, ఎక్కడ అలసట వస్తే అక్కడ సేద తీరడం, ఎక్కడ వీలైతే అక్కడ ఆహారం తీసుకోవడం, భిక్షాటన చేయడం, అంతే. ఓ జోలు ఉంటుంది, ఇంకేముండదు. వెనక శిష్యులు ఉంటారు. అలాగే నడుచుకుంటూ వెళుతున్నాడు. మధ్యాహ్నం సమయం, సాయంత్రం అవుతోంది. ఈ రెండింటి గడియల మధ్యలో సరే కాసేపు విశ్రమిద్దామని చెప్తాడు శిష్యులతో. చెప్పిన తర్వాత అలాగే ఒక చెట్టు కింద, ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా ఒక శిష్యుని పిలిచి, ఈ చెట్టు చుట్టూ 2 మార్లు ప్రదక్షిణం చేసిరా అంటాడు. అలాగే 2 మార్లు ప్రదక్షిణం చేసి వస్తాడు. నీకు ఈ ప్రదక్షిణంలో ఎక్కడైనా చల్లని గాలులు ఎటువైపు నుంచి అయినా వీయడం గమనించావా అంటే, గురువుగారు ఉత్తర దిశగా చల్లటి గాలి వస్తోంది నేను గమనించాను. అయితే దగ్గరలో కొలనేదో ఉంది, నువ్వు వెళ్ళి తాగడానికి నీళ్లు తీసుకురా. ఈ పాత్రలో తాగడానికి నీళ్లు తీసుకురానికి పాత్ర తీసుకుని వెళ్తే నిజంగానే ఉత్తర దిశగా అంటే చల్లగాళ్ళు వస్తున్నాయంటే, అటు ఏదన్నా చెరువు లాంటిది ఉంటే చల్లగాళ్ళు వస్తాయి. ఉత్తర దిశగా అటు వెళితే కొంచెం దూరం వెళ్ళేసరికి నిజంగానే అక్కడ చెరువు ఉంటుంది. అది ఊరి చెరువు. ఆ ఊరి చెరువులో అన్ని పనులు అక్కడే జరుగుతున్నాయి. బర్రెలు కడిగేవాళ్ళు కడుగుతున్నారు, ఆవులు కడిగేవాళ్ళు కడుగుతున్నారు, బట్టలు ఉతికేవాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు, స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు చేస్తున్నారు. పల్లెటూరులో వ్యవహారం ఇలాగే ఉంటుంది. సో బళ్ళు వెళ్తున్నాయి మధ్యతో లోపల నుంచి రకరకాలుగా చూస్తే నీళ్ళంతా చాలా వరస్ట్గా ఉన్నాయి. చాలా వరస్ట్గా నీళ్లు కనిపిస్తుంటాయి. మొత్తం అంతా ఇదైపోయి అంత బురదగా, అసలు ఏమి తాగడానికి కాదు కదా, అసలు చూడడానికి బాగాలేదు. సరే చూసి ఈ నీళ్లు గురువుగారికి ఏం తీసుకెళ్తామని వచ్చేస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. భయంకరంగా ఉన్నాయి గురువు, నీళ్లు తాగడానికి కాదు కదా, అసలు మనం తెచ్చుకోవడానికి కూడా బాగలేవు, ఇన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అంటే, సరే ఏం పర్వాలేదు కాసేపు వెయిట్ చేయి అంటాడు. కూర్చున్న తర్వాత మళ్ళీ ఒక గంట 2 గంటలు పోయిన తర్వాత, ఒక 2 గంటలు పోయిన తర్వాత శిష్యుని పిలిచి, ఇప్పుడు వెళ్ళి నీళ్ళు తీసుకురా అంటాడు. ఎక్కడికి వెళ్ళి తెమ్మంటారు. అదే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అక్కడికి వెళ్ళి అవి నీళ్ళు బాగాలేవని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళి చూడు అంటే, అదేంటి మళ్ళీ వెళ్ళమంటాడు. బాగలేని నీళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఏమి నీళ్ళు తెస్తామని, చెరువు అంతా పాడైపోయింది. సరే మళ్ళీ వెళ్తాడు. గురువు చెప్పాడు. ఈసారి తెల్లగా కనిపిస్తుంటాయి నీళ్లు, స్పష్టంగా ఎంత క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా నీళ్లు కనిపిస్తున్నాయి. ఇదేమిటి ఇంత క్లియర్గా ఉన్నాయని చెప్పి చూసి ఆ నీళ్లు తీసుకొని వస్తాడు. అప్పుడు గురువు చెప్తాడు, అది నీళ్ళైనా మనసైనా డిస్టర్బ్ అయినప్పుడు అలాగే ఉంటుంది, కలత చెందినప్పుడు అలాగే ఉంటుంది. కలత చెందినప్పుడు ఆందోళన పడకుండా నీళ్ళని ఎలా అయితే అది స్టోర్ అవ్వడానికి అంటే స్థిరపడడానికి టైం ఇస్తే మొత్తం డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, తేట నీళ్ళన్నీ పైకి తేలుతాయి. అల్లకల్లోలంగా ఉన్నప్పుడు అది అలజడికి గురైతే మనసైనా నీళ్ళైనా ఈ ఆందోళనకి గురైనప్పుడు డిస్టర్బ్డ్గా అలాగే ఉంటుంది. సో ఆందోళనలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కూల్గా ఆగితే అది ప్రశాంతంగా చక్కగా కూల్ అవుతుంది, నీళ్ళైనా మనసైనా. కాబట్టి ఆందోళనలో నిర్ణయాలు తీసుకోకండి, టెన్షన్లో నిర్ణయాలు తీసుకోకండి, కాసేపు కూల్గా ఆలోచించండి. అది స్థిమితపడ్డ తర్వాత ఏ నిర్ణయానికన్నా రండి. టెన్షన్లో ఉన్నప్పుడు చాలా భయంకరమైన నిర్ణయాలు తీసుకుంటుంటారు. టెన్షన్లోనే కాదు, ఆనందంలో ఆనందంలో మాటలు ఇవ్వడం, కోపంలో నిర్ణయాలు తీసుకోవడం రెండూ మంచిది కాదు. కరెక్ట్. రైట్ గురుగారు, బాగుంది ఎగ్జాంపుల్. కాల్ చేద్దాము. హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు జై కృష్ణారెడ్డి అండి. ఓకే రెడ్డి గారు మాట్లాడండి. కృష్ణారెడ్డి గారు. ఓం నమః శివాయ గురుజీ. శివాయ నమః. చెప్పండి, ఎలా ఉన్నారు? అదే బాగున్నాను గురుజీ. అదే జాబ్ రిలేటెడ్ క్వైరీ ఉంది, సో అందుకే ఒకసారి మీ జట్లో మాట్లాడదాం అనేసి గురుజీ. జాబ్ గురించా? జాబ్ గురించి. జాబ్ లో ఉన్నారా ఇప్పుడు? లేదు గురుజీ, ప్రస్తుతానికి 1 month అవుతుంది, లే ఆఫ్ లో తీసేశారు. ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు గురుజీ? ఏం చదువుకున్నారు? మాది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, 2023 గ్రాడ్యుయేట్. ఏ కంపెనీ అండి? లైక్ మాది వచ్చేసి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కంపెనీ. సో రీసెంట్ గా లే ఆఫ్ అయింది.
లే ఆఫ్లో తీసేసి లే ఆఫ్లో పెద్ద పెద్ద కంపెనీలే ఇప్పుడు లే ఆఫ్స్ ఎక్కువైపోయాయంటే అనేక కారణాలు వాళ్ళు అప్డేట్ అవ్వలేదని కారణం కావచ్చు, లేకపోతే కాస్ట్ కటింగ్ కావచ్చు, ఇలా రకరకాల కారణాలతో అందులో ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగాలు పోతున్నాయి, సపోర్ట్ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఉంటున్నాయి, లేకపోతే పోతున్నాయి. ఈ రకరకాల. ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. 18/12/2001. 18/12/2001. 2001. Yes. हाँ गुरुजी. మంగళవారం పుట్టినాడు తెలుసా మీరు? हाँ गुरुजी తెలుసు. మీకు బ్రదర్ సిస్టర్స్ ఎవరు ఉన్నారా? ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఒక పెద్దతను, ఇంకొక తను చిన్నతను. ఇద్దరు సిఎల్ఏ చార్టెడ్ అకౌంటెంట్. పూర్వాషాఢ నక్షత్రము, ధనుర్రాశి. మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. త్రయోదశముఖి కానీ నవముఖి కానీ 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వేయండి. అలాగే ఖాళీగా ఉండకుండా ఓ పక్క ఉద్యోగ ప్రయత్నాలు చేయండి. మీరు ఉద్యోగం వస్తే సరే, లేకపోతే ఖాళీగా అలాగే అది ఏదో ఒకటి వచ్చే వరకు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం కూడా చక్కగా మీ మైండ్లో ఏం చేస్తే బాగుంటుందో, ఏం వ్యాపారం చేస్తే బాగుంటుందో ఆలోచించండి. ఉద్యోగం వస్తే ఉద్యోగం చేయండి. అంటే ఉద్యోగం కంటే వ్యాపారం బాగుంది అనుకున్నప్పుడు వ్యాపారంలోకి వెళ్ళండి. మీరు ఉద్యోగంలో ఉంటే నెలకొకసారి మీకు డబ్బులు వస్తాయి. వ్యాపారంలోకి వెళ్తే ప్రతిరోజు డబ్బులు వస్తాయి. మీరు దృష్టి ఎటు పెడతారు. అందరికీ ఉద్యోగాలు రావాలని రూల్ ఏమీ లేదు. రాకపోతే నిరుత్సాహపడాల్సిన పని లేదు. మరో కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మంజుల. మంజుల గారు, మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ. నమస్కారం. ఏమిటమ్మా? మా బాబు రుద్రాక్ష తీసుకున్నాడు. గట్టిగా మాట్లాడండి. ఏమ్మా? ఓం నమస్కారం. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/5/2000. 5/5/2000. ఎవరిదమ్మా ఇది? మా బాబు బాబు. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా అమ్మా బాబు? శుక్రవారం. ఏమ్మా? శుక్రవారం. శుక్రవారమే. నేను చెప్తున్నది శుక్రవారమేనమ్మా. ఇది విధియ శుక్లపక్షము, శుద్ధ విధియ. ఇది కర్కాటక రాశి, నక్షత్రం ఆశ్లేష. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష అష్టముఖి కానీ ఏకాదశముఖి కానీ. అష్టముఖి గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి. ఏకాదశముఖి ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది.